అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏవీ గార్జియస్ కిచెన్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జియస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు గంగవాయల కూర, మామిడికాయ, టొమాటోతో పెసరపప్పు కాంబినేషన్లో ఇలా పప్పు కర్రీని తయారు చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది కదా. దానికోసం నేను 2 గంగవాయల కూర కట్టలను తీసుకున్నాను. అందులో మంచి ఆకులను తుంచితే ఇలా 1/2 కేజీ వరకు ఆకు వచ్చింది. ఇందులో ముందుగా ఆకు మునిగే వరకు నీళ్ళని పోసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉంచుకోవాలి. దానివల్ల ఏదైనా ఆకులపైన మట్టి ఉన్నా, అంతేకాకుండా పంటను పండించేటప్పుడు పెస్టిసైడ్స్ను కూడా యూజ్ చేస్తారు కదా, దానివల్ల ఇలా నీటిలో ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. 1/2 కేజీ గంగవాయల కూర ఆకుకు ఒక టీ తాగే గ్లాసు ఉంటుంది కదా, దానితో 1 గ్లాసు మరియు 3/4 గ్లాసు అంటే 1/3 గ్లాసు పెసరపప్పును తీసుకున్నాను. ఇందులో వాటర్ని పోసి 1 నుండి 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత పప్పు మునిగే వరకు నీటిని పోసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. మనం కర్రీ ప్రిపేర్ చేసే వరకు ఇలా నానితే సరిపోతుంది. పప్పు కర్రీని ప్రిపేర్ చేయడానికి ఇలా 2 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న మామిడికాయ పైన పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టొమాటో, అలాగే ఒక ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవగానే అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేయాలి. ఆ తర్వాత ఆనియన్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై కాగానే అందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. పసుపును వేసుకొని ఒకసారి కలిపి అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలను మాత్రం ఆ తర్వాత వేయాలి. టొమాటోస్ తొందరగానే మగ్గిపోతాయి కదా. ఒక 2 మినిట్స్ తర్వాత మనము నీళ్ళల్లో నానబెట్టి ఉంచాం కదా గంగవాయల కూరను, ఆ గంగవాయల కూరను వేసి ఒకసారి అంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ 2 నిమిషాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్నటువంటి పెసరపప్పును వాటర్తో సహా పూర్తిగా అందులో వేయాలి. ఆ విధంగా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పెసరపప్పు కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకొని పైన మూతను పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఈ విధంగా మూత తీసి చూడడం వల్ల మనకు పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవచ్చు. పెసరపప్పు హాఫ్ ఉడకగానే అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను వేయాలి. వేసి ఒకసారి కలిపి అందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, నేనైతే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి. అందులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి అంతా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు చాలా సాఫ్ట్గా తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి మనం లాస్ట్లోనే వేసుకోవాలి. చూడండి, పప్పు చాలా సూపర్గా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఒక చిన్న తాలింపు కడాయిని పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 1 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే 6 వెల్లుల్లి రెమ్మలను పొట్టు తీసి చితకొట్టి వేసుకోవాలి. ఒకసారి ఇలా అంతా కలిపి మళ్ళీ ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. చివరగా ఇందులో ఇంగువను కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ప్రిపేర్ అయినటువంటి ఈ తాలింపును మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పులో వేసుకొని ఒకసారి అంతా పప్పును బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మామిడికాయ, టొమాటో వేసాం కదా, సో పుల్లగా చాలా టేస్టీగా మన గంగవాయల కూర పప్పు సిద్ధమైంది.